హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను హై ప్రోటీన్ దోశ చేశాను. చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. చట్నీ కూడా మంచి పోషకాలు ఉన్న చట్నీ, సూపర్ చట్నీ అండ్ దోశ. సో వెరీ టేస్టీ అండ్ హెల్త్కి కూడా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో యమ్మీ దోశ చేసే విధానం చూడండి. నేను నైటు బాజరా, సజ్జలు అండ్ శనగలు, బ్లాక్ చనా, సజ్జలు, బాజరా నైట్ అంతా నానబెట్టుకున్నాను. నానబెట్టి శుభ్రంగా వాష్ చేసి నానబెట్టి మళ్ళీ వాష్ చేసి మిక్సీలో వేసాను. మిక్సీ వేసి పొద్దుట సాయంత్రం వరకు ఉంచుతాను. అలాగా ఉంచిన తర్వాత అది కొంచెం బాగా అవి వరకు ఉంచి సో దోశలు వేసాను. రెండు స్పూన్లు తీసాను, 2 గరిటెలు తీసి కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసాను, నేను మర్చిపోయింది చూపించకుండానే. సో కొంచెం వాటర్ యాడ్ చేశాను. మనకి దోశల పిండి మనం ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుని దోశలు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దోశ వేసుకుంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. అసలు బియ్యం కానీ మిల్లెట్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు నేను. ఓన్లీ బాజరా అండ్ అది మిల్లెట్స్ అనుకుంటాను. బాజరా అండ్ శన, అమేజింగ్ టేస్టీ. చాలా దోశలు కూడా చూసారు బాగా వచ్చాయి. రవ్వ కానీ బియ్యం పిండి కానీ ఏది యాడ్ చేయలేదు. సో చాలా బాగా వచ్చాయి. పలసగా కూడా వచ్చాయి, క్రిస్పీగా కూడా వచ్చాయి. సో తర్వాత నేను చట్నీ చేస్తున్నాను. కొబ్బరి నూనె కొంచెం గడ్డ కట్టేస్తుంది కదా, శీతాకాలం కదా. కొబ్బరి నూనె 1 స్పూన్ కొబ్బరి నూనె వేసి కొంచెం ఒక ఉల్లిపాయ, 1 ఆనియన్ కొంచెం ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై చేసిన దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం బాగా మంచిగా బ్రౌన్ అయిపోతుంది తొందరగా. సో కొంచెం సాల్ట్ వేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, కర్రీ లీఫ్, ఒక 3 ఎండుమిరపకాయలు. స్పైసీ తినాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. ఇది ఏంటంటే క్యూకంబర్, కీరా దోసకాయ అంటాం కదా, మనం బరువు తగ్గడానికి కూడా తింటారు, సలాడ్ కింద తింటారు కదా. సో అది మాట. సో అది చట్నీ చేశాను. ఈ తర్వాత ఒక టమాటా, కొంచెం చింతపండు వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు, ఆప్షనల్ మాత్రమే. బట్ వేసుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. చట్నీ అదిరిపోయింది అనుకోండి, రైస్లో కూడా తిన్నాను, చాలా బాగుంది. సో కొంచెం పల్లీలు, పీనట్స్, వేరుశెనగ గుడ్లు పొట్టు తీసేసినవి
కొంచెం అవి కూడా వేసాను. టేస్ట్ సూపర్గా ఉంది. తర్వాత కొంచెం కరివేపాకు, అది కొంచెం, ఇది పార్సల్, ఇది కొత్తిమీర కూడా కాదు, కొత్తిమీర లాగే ఉంటుంది చూస్తే పార్సల్. చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసాను. ఎంత బాగుందంటే చట్నీ చాలా బాగుంది. సో మీరు ఈ దోశల్లో కాకపోయినా మామూలు దోశల్లో అయినా ఇడ్లీలో అయినా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో తర్వాత చల్లారనిచ్చి చట్నీ చేసుకోవాలి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని దోశలో అయినా ఇడ్లీకైనా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.